తెలియటం లేదు. ఈ రోజు చర్చ ప్రధానంగా ఏమిటంటే బాగా ఊదుతున్నాము అలా అనకండి. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే ఈడీ రాసిన లేఖ బయటపడింది. ఈడీ రాసిన లేఖకి సంబంధించి ఇలా జరిగితే సిబిఐ ఎందుకు చర్యలు తీసుకోలేదు అని మేము అనటం లేదు, టీడీపీ అంటుంది. వేగంగా ఒక కేసులో చర్యలు తీసుకున్నప్పుడు అప్పట్లో 46 కోట్ల రూపాయల ఖరీదైన ల్యాండ్ ఇప్పుడు 500 కోట్ల రూపాయలు ఉంది. అంతే వేగంగా చర్యలు తీసుకోవాలి కదా. అంటే ఢిల్లీలో స్వెచ్ ఉంది, ఇక్కడ ఏపీలో ఫ్యాన్ తిరగాలంటే ఇక్కడ మొత్తం అంతా కూడా నడిపిస్తున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్నటి వరకు మంత్రివర్గంలో ఎవరున్నారు? మేమున్నామా టీడీపీ ఉందా? కనీస జ్ఞానం లేకుండా మాట్లాడితే టీడీపీ నాయకులు వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు కానీ వాళ్ళకు మా గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత టీడీపీకి లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు. వాళ్ళు చెప్పాల్సినటువంటి ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాల్సింది వాళ్ళు మమ్మల్ని ప్రశ్న అడగడం ఏంటి? వాళ్ళు అసలు ఆన్సర్ ఇంత లేట్ ఎందుకు అయిందని మేము అడగాలి. వాళ్ళని అడుగుతుంటే మీరు ఏం చేసారు, నిద్రపోయారా, ఆ కేబినెట్ లో ఎందుకున్నారు, కేబినెట్ లో ఏం చేసారు అని అడగాల్సింది మేము. ఏం చెప్తారు? ఇది ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టుగా సిబిఐ కానీ ఈడీ కానీ మీరు ఎందుకు అంతలా నమ్ముతున్నారో ఇది పెద్దగా నమ్మాల్సినటువంటి అంత వ్యక్తిత్వం ఉన్నటువంటి సంస్థలు కావు. ఇవన్నీ సింపుల్గా కొట్టేసి మీరు కావాలంటే కోర్టుకు వెళ్ళండి, కోర్టుల్లో పిఐఎల్ వేసుకోండి, అక్కడి నుంచి పేపర్ వస్తే వీళ్ళందరూ కదులుతారని చెప్పారు. ఆ కోర్టులు కూడా అంత అందంగా కనపడుతున్నట్టుగా నాకైతే కనపడటం లేదు. ఈవెన్ జ్యుడిషియల్ సిస్టమ్ కూడా టోటల్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి జ్యుడిషియరీలోనే ఉన్నటువంటి ప్రధానమైన జడ్జెస్ 2 గ్రూపులుగా తయారైపోయి బ్యాచ్ ఆఫ్ జడ్జెస్ దే హ్యావ్ కమ్ అవుట్ అండ్ దే కండక్టెడ్ ఎ ప్రెస్ మీట్ అగెన్స్ట్ ది చీఫ్ జస్టిస్. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ నౌ. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుని డివైడ్ అండ్ రూల్, సిబిఐని ఈరోజు వర్క్ చేయకుండా, లేకపోతే ఈడీని ఇదిగో 2 సంవత్సరాల క్రితం రాసినటువంటి లెటర్కి సమాధానం లేకుండా చేయటం, ఈ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ని ఒకదాని తర్వాత ఒకదాన్ని డెస్ట్రాయ్ చేసి డిమాలిష్ చేస్తున్న ఈ నియంత పోకడలు కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వంలో ఉన్నాయేమి లేకపోతే బయటకు వచ్చినాయేమి ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడుతున్నా ఎవరైనా లెక్క చేస్తున్నారా? దీని వెనకాల అసలు రాజకీయం ఏంటి? వీటన్నిటిని మనం చూడాల్సిన అవసరం. కోర్టుల విషయాలకు వస్తే కోర్టు తన పని తను చేసుకుపోతుంది. అది సిబిఐ కోర్టు కానీ ఈడీ కోర్టు కానీ లేకపోతే ఇంకొక సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఈ విధంగా అనుకునే నేపథ్యం కనబడుతుంది. కానీ జరగాల్సిన న్యాయం ఇన్ టైంలో జరుగుతుందా లేదా, ఇది ఈరోజు తెలుగుదేశం పార్టీ క్వశ్చన్ చేస్తూ ఉంది. ఈరోజు ఈడీ కేసులు ఉన్నాయి, కేసుల మీద నిజ నిర్ధారణ జరుగుతూ ఉంది, లేకపోతే ఎంక్వైరీకి వెళ్ళొస్తూ ఉన్నారు, అటెండ్ అవుతూ ఉన్నారు. బట్ ఎప్పుడు దీనికి జడ్జిమెంట్ వస్తుంది? ఈడీ రాసిన లెటర్కే దిక్కు లేకుండా చెత్తబుట్లో పడేస్తే అంటే ఇది కావాలని చేసిన పని కాదా? పుల్లారావు గారు అన్నదానికి ఎస్, ఐ టోటల్లీ అగ్రీ విత్ ది సిబిఐ ఆర్ ఈడీ, దే ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. అండ్ వెన్ యూ సీ ది జ్యుడిషియరీ, అది కూడా అట్లానే ఉంది కదా. అంటే మనం మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు కానీ బ్యాచ్ ఆఫ్ పీపుల్ బయటకు వచ్చేసి ఇక్కడ ఎవరిని నమ్మాలో ఏం చేయాలో అర్థం కావట్లేదని చలమేశ్వరరావు గారి నాయకత్వంలో ప్రెస్ మీట్ పెట్టినటువంటి నేపథ్యం ఇది మనం చూడలేదా? సో కాబట్టి దీన్ని ఎక్కడో ఒక చోట ఎవరు కంట్రోల్ చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి. ఎవరు కంట్రోల్ చేయాలి? కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీగా ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. ప్రభుత్వమే నిమ్మకి నీరెత్తిపోతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వం గొంతెత్తి అడిగితే ఆ గొంతుని కోసేసే మార్గం ఎంచుకున్నటువంటి ప్రభుత్వాలు అక్కడ కనబడుతూ ఉంటే అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వానికి ఎంత హక్కు ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంతే హక్కు ఉండాలి కదా. ఒక్కసారి రఘురామ్ గారు, కేంద్రం అధికారంలో ఉన్న వాళ్లతో దోస్తీగా ఉన్న వాళ్ళకి సంబంధించి అటు ప్రభుత్వంలో వాళ్ళైనా ప్రతిపక్షంలో అయినా సరే ఏదైనా సరే తప్పు చేస్తే చర్యలు జరిగే వేగంలో కానీ ప్రక్రియలో కానీ దోస్తీ జరిగినప్పుడు ఒకలాగా ఉంటుంది, లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడినా కేంద్రం పరిధికి సంబంధించి లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా చర్యలు వేగంగా ఉంటాయి అనేది మాట. ఏం చెప్తారు? భానుప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు మన జూపిడి గారు ఏమంటున్నారంటే, ఒకటి మేము అసమర్థ ప్రభుత్వము, మేము తెలుగుదేశం ప్రభుత్వం కానీ మంత్రులు కానీ అసమర్థులు, మేమేం చేయలేకపోయాము, 4 సంవత్సరాల పైచిలకు కేంద్రంలో భాగస్వామ్యంలో అసమర్థులే, మేమేం చేయలేకపోయాము అని ఒక పక్కన ఒప్పుకుంటూ
ఇంకొక పక్కన ఏమంటారంటే జేడి లక్ష్మీనారాయణ గారు సిబిఐ ఈ కేసులన్నీ చాకచక్యంగా చేశారు ఇందాక ఒక మాట అన్నారు. అదే జేడి లక్ష్మీనారాయణ గారు ఏమన్నా సిబిఐ అతీతుడు అయింది? ఆయన ఏమన్నా జగన్మోహన్ రెడ్డి పారిపోతుంటే గాంధీ ప్రభుత్వం అన్ని కూడా సక్రమంగానే జరుగుతున్నాయి, టైంలో జరుగుతున్నాయి అని చెప్తున్నప్పుడు కూడా సరే ఒక గోడ కూల్చిన అంశంలో ఒక వేగంగా స్పందించిన తీరుకు సంబంధించి ఇలా జరిగితే 2 ఏళ్లకు సంబంధించి ఏం జరిగింది అనే లేఖ రాస్తే చర్యలు లేదు. పోనీ ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక కాంచీరాం విగ్రహాల కేసులో కూడా మాయావతి సిబిఐ కేసు అది ఎప్పుడుదండి? 15 ఏళ్ల కిందటిది. అలాగే అఖిలేష్ యాదవ్ కి సంబంధించింది కేసు 10 ఏళ్ల కిందటిది. రాబర్ట్ వాద్రా లండన్ లో ఆస్తులున్నాయని ఈడీ కేసు అది 8 ఏళ్లది. అంటే ఎప్పుడో 8, 11, 15 సంవత్సరాల కేసులన్నీ కూడా మీరు అంటున్నారు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారని. అంటే 15 ఏళ్లు, 18 ఏళ్లు, 10 ఏళ్ల కిందటున్న కేసుల్ని ఇప్పుడు వేగంగా తవ్వి తీస్తున్నప్పుడు ప్రత్యర్థులకి సంబంధించి, లేకపోతే ఇదే విషయం ఇలా జరిగింది అని ఆధారాలతో ప్రొడ్యూస్ చేసినప్పుడు అంతే వేగం ఎందుకు కనపట్లేదు? కనపడదండి. ఇప్పుడు మీరే చెప్పారు 15 ఏళ్ళు, 10 ఏళ్ళు, రాజీవ్ గాంధీ హత్య ఆ కేసు తర్వాతమో ఇలాగా అనేక ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు చంపబడినప్పుడు ఉన్నటువంటి సిక్కుల మీద జరిగినటువంటి ఓచకోత కేసులు ఇంకా నడుస్తున్నాయండి ఈ దేశంలో. అయోధ్య కేసు 50, 60, 70 ఏళ్ల నుంచి నడుస్తుంది. వాళ్ళ ఈ కేసులు నడుస్తుండే డినై అయినా ఉంది కదా, చట్టంలోనే ఉంది. జస్టిస్ డినై అయినా గానీ లేట్ అయినా గానీ ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడకూడదు అనే ఉద్దేశంతోనే కోర్టులు ఒక పద్ధతి ప్రకారంగా వెళ్తాయి, రాజ్యాంగం ప్రకారంగానే వెళ్తాయి. అంతేగాని ఎప్పుడు 15 ఏళ్ల కేసు, 13 ఏళ్ల కేసు, 20 ఏళ్ల కేసు జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది అయితే ఆ కేసు మీకు వ్యతిరేకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా ఏమి మాట్లాడినా కూడా సిబిఐ అస్త్రాన్ని ప్రయోగిస్తారు అని. రీసెంట్ గా మమతా బెనర్జీకి సంబంధించి కూడా శారదా స్కామ్ లో సిబిఐ అంశం ఏం జరిగిందో అందరూ చూశారు కదా. సిబిఐ అంశం ఏం జరిగిందో అందరూ చూశారు కదా. చంద్రబాబు నాయుడు గారు రోజు తిడుతున్నాడు, జేసీ దివాకర్ గారు రోజు తిడుతున్నాడు నరేంద్ర మోడీని, జపం చేస్తున్నాడు. దండకం ఆంజనేయ స్వామి దండకం ఎలా చదువుతారో నరేంద్ర మోడీ, అమిత్ షా దండకం చేస్తున్నారు. తెలుగుదేశం నాయకులు తిట్లు దండకం. అయినా మేము ఏమన్నా అన్నామా? ఎవరన్నా ఎవరి మీద సిబిఐ వేసామండి? ఈడీని పంపించామా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గాని, ఈ మంత్రుల ఇంటికి గాని పంపించామా? ఎవరి మీద పంపలేదు కదా. చట్టం తన పని తాను చేసిపోతుందని నమ్ముతాము. ఎవరిని అనవసరంగా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టదు. ఎవరు దొంగ వేషాలు వేస్తే, ఎవరు పన్ను ఎగ్గొడితే వాళ్ళ మీద ఆ అధికారులు చర్య తీసుకుంటారు, కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించదు. కేంద్ర ప్రభుత్వం అధికారులు చర్య తీసుకుని రిపోర్ట్ ఇస్తే దాన్ని పాటిస్తుంది అంతే. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరంగా జగన్మోహన్ రెడ్డికి, నరేంద్ర మోడీకి, వైఎస్ఆర్ పార్టీకి, బీజేపీకి లింక్ కట్టద్దు. అదేవిధంగా టీఆర్ఎస్ కి బీజేపీ లింక్ కట్టద్దు. టీఆర్ఎస్ మమ్మల్ని ఘోరంగా ఓడించింది. 5 సీట్లున్న బీజేపీని 1 సీటుకు పరిమితం చేసింది. మాకు టీఆర్ఎస్ ఎప్పటికీ శత్రువే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి శత్రువే. నాకు మిత్రత్వం లేదు. ఆయన ప్రత్యేక హోదాకి సంబంధించి మిమ్మల్ని ఎందుకు మాట్లాడట్లేదు? మీకు సంబంధించి లేకపోతే నిధుల విషయంలో, ఏపీ డెవలప్మెంట్ కి సంబంధించి విషయంలో మోదీని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? తిట్టమని ఎవరు అడగట్లేదు, వాళ్ళు కూడా తిట్టమని అడగట్లేదు. నేను కూడా తిట్టమని అడగట్లేదు. మమ్మల్ని తిట్టాలా? అయింది కనీసం అడగాలి కదా మిమ్మల్ని. ప్రత్యేక హోదా ఎప్పుడు ఇస్తానని అడగాలి కదా. ఆయన పదే పదే ఒక పాయింట్ చెప్తున్నారు. ఆయన పదే పదే ఒక పాయింట్ చెప్పారు, ప్రత్యేక హోదా ఎవరు ఇస్తారో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో కానీ లేకపోతే ఎక్కువ సీట్లు సాధించి వాళ్లతోనే జాయిన్ అవుతాం, వాళ్లతోనే వెళ్తామని అంటున్నారు. మరి మీరు ఇవ్వమని చెప్తున్నారు కదా, ఆయన ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకు ప్రశ్నించట్లేదు మిమ్మల్ని? ఫలాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది, మిమ్మల్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాకు సంబంధించిన ఫలాలని అనుభవిస్తోంది, తీసుకుంది. రాష్ట్ర ప్రజలకు చెప్పట్లేదు అంతే. రేపు వచ్చే ప్రభుత్వం చూద్దామండి. కేంద్రంలో మాదే డెఫినెట్ గా అనుమానం ఏం లేదు, మాకు ఎలాంటి అనుమానం లేదు. కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో, సారథ్యంలో బీజేపీ 100కి 150% ప్రభుత్వం ఏర్పరచడం గ్యారంటీ. ఎవరు కలలు గంట పాపం కలలు వాళ్ళకి కలలు అవుతాయి, కానీ మేము మాత్రము ప్రభుత్వంలో రావడం మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుద్ది. అంటే ఈ రోజు లేఖలో ఎంత దోపిడీ జరిగింది అని చెప్పి స్పష్టంగా బయటపడింది. లేఖలో దోపిడీ ఎంత జరిగిందని కనిపిస్తుంది. అంటే దోపిడీ ఎంత జరిగినా సరే చర్యలు ఉండవా అనేది పాయింట్ అక్కడ అందరూ మాట్లాడుతున్నారు. లేక ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టుగా ఆ కోర్టుకి ఇవ్వమన్న లేక కోర్టు చూసుకుంటుంది. అలాంటి లేఖలు ఏమన్నా ఉంటే రైట్. పుల్లారావు గారు
న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. సో పుల్లారావు గారు ఏం చెప్తారు? ప్రతిసారి సిబిఐ అంశం లేకపోతే దాని పరిధి, దాని వ్యవహరించే తీరు వచ్చినప్పుడు కూడా చాలా చాలా విమర్శలు మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ప్రత్యేకించి అది కేంద్రంలో అధికారంలో ఎవరు ఉంటే అది ఏం చెప్తే చిలకలా అది పలుకుతుంది, అదే వ్యవహరిస్తుందనే విమర్శ ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి ఉంది. తాజాగా ఇప్పుడు ఏదైతే ఈ లేక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐకి రాసినా కూడా 2 ఏళ్లైనా కూడా చర్యలు తీసుకోలేదు అంటే కేంద్రం ఏం చెప్పినా కూడా అది అలా దానికి సంబంధించి వ్యవహరిస్తుందని మళ్ళీ విమర్శ అదే వినిపిస్తుంది. అంటే ప్రతిసారి సిబిఐ వ్యవహరించే దానికి సంబంధించి ఈ విమర్శను చూస్తాం. ఎలా చూడాలంటారు ఇప్పుడు ఈ అంశాన్ని? అంటే ఒకటి, నేను ఫస్ట్ మన జూపిడి గారికి థ్యాంక్స్ చెప్తా. కోర్ట్స్ని నమ్ముకుని వెళ్తే ఆ కాగితాలు అక్కడే ఉంటాయి అన్నాడు. ఆయన 100% కరెక్ట్. మేము చాలా కష్టపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ మీద ఎన్నో కేసులు వేస్తే అలాగే ఉన్నది జూపిడి గారు. మా పరిస్థితి కూడా కోర్టుల్లో చక్కటి మేనేజ్మెంట్ జరుగుతూ ఉన్నది, మా పరిస్థితి అలాగ ఉన్నది అని మీకు థ్యాంక్స్ చెప్తున్నా. రెండోది, ఆంధ్రప్రదేశ్ ప్రజలేంటి, తెలంగాణ ప్రజలేంటి, ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి. సిబిఐకి ఏదో ఖైతాలు ఇచ్చేసాం, సిబిఐ వాళ్ళు చాలా స్మార్ట్ గా కాకి యూనిఫామ్ వేసి సినిమా పోలీస్ లాగా తిరుగుతున్నారు అనుకుంటున్నారు. కానీ 12 సంవత్సరాల నుంచి సిబిఐ డైరెక్టర్స్ ఎవరైతే చేశారో జైలుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు జైలుకి వెళ్ళాలంటే సిబిఐ డైరెక్టర్ అవ్వు, నెక్స్ట్ జైలుకి వెళ్తావు, అలాగున్నది. వాళ్ళకి ఏదో ఉత్తరం ఆ జూపిడి గారు కర్నల్ సింగ్ ఎవడో రాసేది 2 సంవత్సరాల క్రితం అంటే మళ్ళీ ఎందుకు రాయలేదు. సో నేను చెప్పేది ఏంటంటే, రాజకీయంలో మనకి ఒకళ్ళ మీద ఒకళ్ళు రైవలరీ ఉండటం మంచిది. ఎందుకంటే మీ రహస్యాలు బయట పెట్టాలి, నా రహస్యాలు మీరు బయట పెట్టాలి. అది ప్రజాస్వామ్యంలో చాలా అవసరం, తప్పులేదు. అది మనం చేసుకోవాలి. కాదు ఎవరో ఒక డిఐజీ లెవెల్ ఆఫీసర్ కర్నల్ సింగో, ఆవిడ డిప్యూటీ సెక్రటరీయో, లేకపోతే ఇంకో ఎవడో ఇక్కడ మొన్నటి వరకు డీజీపీ చేసి ఈ జూపిడి గారి ముందులో వాళ్ళ మంత్రుల ముందులో గుడ్ మార్నింగ్ చెప్పిన వాళ్ళు వెళ్ళి డైరెక్టర్ అయిపోగానే ఆ న్యాయం మారుతుందా? అందువల్ల సంస్థలో ఏ గవర్నమెంట్ బాగా చేయలేదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. అలాగా నరేంద్ర మోడీ బాగా చేశాడంటే ఆయన బాగా చేసే పుల్లారావు గారు ఒక విషయం చెప్పండి. రెండు కూడా అవినీతి నిరోధకం కోసం ప్రయత్నించే సంస్థలే, రెండు స్వతంత్ర సంస్థలే. అయినా కూడా ప్రతిసారి మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు, రిమైండర్ రాయలేదు, ఒక లేఖ రాశారు, రిమైండర్ మళ్ళీ రాసి ఉండొచ్చు కదా, లేకపోతే ఇదే ఇలా అన్నప్పుడు అటు ఈడీ కానీ సిబిఐ కానీ ఇలాంటి హై ప్రొఫైల్ కేసులకి సంబంధించి ఎక్కడ సమన్వయ లోపం జరుగుతుందని అంటారు? ఒకటి, వాళ్ళ మీద సూపర్విజన్ లేదు. మీరు ఇతర దేశాల్లో ఎలా పనిచేస్తున్నారని అడిగితే, పోనీ మనం ఇంగ్లాండ్ తీసుకుందాం, అమెరికా తీసుకుందాం, అక్కడ 3 నెలలకు ఒకసారి పార్లమెంటరీ కమిటీకి వచ్చి అడుగుతారు, ఏవయ్యా కేసులు ఏం చేశావు, ఎక్కడ ఉన్నాయని అడుగుతారు, జవాబు చెప్పాలి. ఇక్కడ వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు ఎవరు పిలవరు. సిబిఐ డైరెక్టర్ పిలిస్తే మన మీద ఏదో కేసు రిజిస్టర్ చేస్తాడని ప్రతి ఎంపీ మంత్రులు భయం ఉన్నది. మీరు ఒప్పుకోపోయినా వాళ్ళని పిలవరు. వాళ్ళ సూపర్విజన్ అస్సలు లేదు. కరెక్ట్గా అన్నారు మీరు మాట. 2 సంవత్సరాలు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? కర్నల్ సింగ్ నోటీస్ ఇవ్వాలి. అసలు నీ ఉద్యోగం సంగతి ఏంటి? నువ్వు డబ్బులు దుబ్బేవా? నువ్వు అంతగా ఉత్తరం రాయలేదు, నాలాంటి వాడు అడుగుతాడు మన ముందరకు వస్తే. సో అందువల్ల మీరు చక్కటి ప్రశ్న వేశారు. సంస్థలో ఈడీ సిబిఐ దేశాన్ని కాపాడవలసిన సంస్థలకి సూపర్విజన్ లేదు. ఆ సెంట్రల్ మినిస్టర్ ఉంటాడు, మినిస్టర్ ఆఫ్ పర్సనల్, కాంగ్రెస్ అవునే బీజేపీ అవునే, ఆయన ఏదో మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఆ సిబిఐ చాలా మంచిదండి, అన్ని అధికారం ఇవ్వాలంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు చూస్తున్నారు కదా. ఈ 12 సంవత్సరాల్లో ప్రతి డైరెక్టర్ జైలుకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. నేను అంటలేదు. రైట్ రైట్ ఒక్కసారి మనం రఘురామ్ గారితో మాట్లాడదాం. ఈ విషయాలన్నిటికీ సంబంధించి కూడా ఏది జరగాలన్నా కూడా సూపర్విజన్ ఉండాలి. ఇవి స్వతంత్రంగా అవినీతి నిరోధకానికి వ్యవహరిస్తున్నాయి అని అప్పుడు సూపర్విజన్ కి సంబంధించి మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి పాయింట్ ఎక్కడికి వస్తుంది? మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకి సంబంధించి ఏం జరిగినా కూడా చర్యలు వీటిల్ని కంట్రోల్ చేస్తున్నారు, లేదు మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి సంబంధించి ఫైల్స్ కానీ లేకపోతే ఏమైనా కూడా కోల్డ్ స్టోరేజ్ లోకి పంపించి నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు, మళ్ళీ మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది పాయింట్ దగ్గరికి వచ్చి ఆగుతోంది. ఏం చెప్తారు రఘురామ్ గారు? ఒకటండి, ఇందాక మీరే మెన్షన్ చేశారు, మాయావతి గారి మీద కేసులు ఉన్నాయి. మేము ఆ కేసులు కోర్టులో ఉన్నాయి. కోర్టులో ఉన్న విషయాల మీద ప్రభుత్వము ఫైల్ తెప్పించేసేసి సుప్రీంకోర్టుకి, హైకోర్టు నుంచి పైకి ఇచ్చేసి పైన సుప్రీంకోర్టుకి ఇచ్చేసి గమని తేల్చండి, వారం రోజుల్లో కావాలని అనదండి. ఈ రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశంలో ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ప్రకారంగా కోర్టులు కేసులు నడుస్తూ ఉంటాయి.
సో అంటే అదే విధంగా అందరూ అనేది ఎప్పుడు కూడా 10 ఏళ్ల ఈ కిందట 5 15 ఏళ్ల ఏళ్లలో కిందట మాయావతి కేసుల గారిని మీద ఉన్న ఇబ్బంది వేగము పెట్టే సందర్భంలో 2 ఏళ్ల కిందట ఏదైతే లెటర్ కి సంబంధించి చర్యలు తీసుకోండి పక్కాగా ఆధారాలు ఉన్నాయి అన్నప్పుడు అంతే వేగం ఎందుకు లేదు? అతనికి ఏం తెలుసండి కర్తార్ సింగ్ కి, అతనికి అన్ని తెలుసు అనుకుంటే ఎలాగా? ఓ అధికారి మా అందరిలాగా అతను అధికారి అంతే. ఎవరు ప్రోద్బలంతో రాశాడో లెటరు మరి ఆయన చూపిస్తున్నారు కదా ఏం జరిగింది అనేది. మీరు చదివారా వ్యవహారం అంతా కూడా? నాగేశ్వరరావు సిబిఐ డైరెక్టర్, ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి. ఆయన మీద కూడా ఆయన నాగేశ్వరరావు గారు డైరెక్టర్ గా చేశారు, ఆయన మీద కూడా కేసులు ఉన్నాయట. ఇప్పుడు ఇలాగా ఒక అధికారిని మనం విశ్వసించి లెటర్ రాయిపించచ్చండి, ఎవరైనా రాయిపించచ్చు అనే పరిస్థితి వచ్చింది ఇవాళ. అదే మరి జేడి లక్ష్మణ్ గారి గురించి చెప్దాం. ఏదో ఆయన జగన్మోహన్ రెడ్డి విదేశాలు పారిపోతుంటేనో ఎక్కడికో వెళ్ళిపోతుంటే సినిమా స్టైల్లో చేజింగ్ చేసి జగన్మోహన్ రెడ్డిని ఏం పట్టుకోలేదండి లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది అప్పుడు ఉన్నటువంటి చిదంబరం గారు హోమ్ మినిస్టర్ చెప్పుంటాడు. తెలుగుదేశం నాయకులు చిదంబరం గారితో కలిసి అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఆయన మీద కేసులు వేయించి అది చేశారనేది ఒక వాదన. అది కాదని ఎలా అంటామండి? ఆయనతో పాటు అరెస్ట్ అయినటువంటి కేసులు పెట్టినటువంటి 8 మంది ఐఏఎస్ అధికారులు క్లీన్ చిట్ తో బయటకు వచ్చారు. ఇతనికి క్లీన్ చిట్ రాలేదు, ఇతను కోర్టులో కేసులు నడుస్తున్నాయి, ప్రతి శుక్రవారం కేసులు గెలుతున్నాడు. ఇదంతా వాస్తవమే కదా? రఘురామ్ గారు ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను. ఇంకొక పాయింట్ చెప్తాను. ఈ రోజు ఏదైతే ఈ కాపీలో మొత్తం వ్యవహారంలో జగన్ కి లబ్ధి చేకూర్చేందుకు కీలక పాత్ర పోషించిన యాగా అసోసియేట్స్ అడ్రస్ ఎవరిది అని చెప్పి అంతా ఎంక్వైరీ చేస్తే విజయసాయి రెడ్డి అడ్రస్ కి సంబంధించి బయటపడింది. మరి అదే ఈ వ్యవహారం లేఖ రాసిన టైంలో మరి అదే విజయసాయి రెడ్డి పిఎంఓలో అపాయింట్మెంట్ తీసుకోలేదా, మోదీని కలవలేదా? అంటే ఎటువంటి సిగ్నల్స్ ఇస్తున్నట్టు? ఇప్పుడు ఈ లెటర్ లో ఏదైతే లబ్ధి చేకూర్చింది కంపెనీలు ఇవన్నీ రాశారు కదా, ఇందులో రాసినప్పుడు ఆ అడ్రస్లు లింకులు అన్ని కూడా అంటే చెప్పండి. నేను చెప్తానండి. నేను చెప్తాను. విజయసాయి రెడ్డి గాని, విజయసాయి రెడ్డి ఎవరు? రాజ్యసభ మెంబరు. రాజ్యసభ మెంబర్ గా ఉన్నాడు. అతనేమి దొంగగా లేకపోతే అరెస్ట్ అయినటువంటి వ్యక్తిగా రాలేదు కదా ప్రధానమంత్రి దగ్గరికి. అతని మీద ఆరోపణలు నిరూపించబడలేదు. ఇంకా అతని మీద జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు, ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు, 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి శాసనసభలో అతను ప్రతిపక్ష నాయకుడు. అతను దొంగగానో అతను ఈ యొక్క క్రిట్పోకోలో అతను శిక్ష అనుభవిస్తేనో మనం అనుకోవాలి ప్రధానమంత్రి ఎలా కలుస్తాడు అని అనొచ్చు. కలవడం గురించి పాయింట్ కాదు. కలవడం ఎవరెవరినైనా కలవచ్చు, ఎవరిని ప్రధానిని ఎవరైనా సామాన్యుడైనా కలవచ్చు. పాయింట్ అది కాదు. ఏమనేటో కేసులు ఉన్న వ్యక్తి ఒక పక్కన ఇలాంటి వ్యవహారం 12 ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యాయి. ఒక 12 ఛార్జ్ షీట్ లో A1 జగన్ అయితే A2 ఈయన ఉన్నారు. ఇలాంటి టైంలో జరుగుతున్నప్పుడు ఎటువంటి సిగ్నల్స్ ఎటువంటి మెసేజెస్ ఇస్తున్నారు అన్నది పాయింట్. ఎక్కడ కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడికి వచ్చి కలుస్తా ఉండి రాజ్యసభలో కొలీగు, రాజ్యసభ మెంబరు వచ్చి కలవచ్చు, తప్పే ఉంది అంటాను. దాన్ని భూతత్వంలో పదే మనం చూపించేంత మాత్రాన ఒకవేళ ప్రజలకు నచ్చకపోతే వీళ్ళ సంగతి చెప్తారు ప్రజలు. కోర్టులో ఉన్న కేసుల కోసం మనం ఈ రోజు చర్చ పెట్టి మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదు కూడాను. న్యాయం జరగకపోతే కింద కోర్టు, పై కోర్టు ఉంది. ఈ దేశంలో ప్రధానికి న్యాయం ఉంది కదండి. రైట్. జూపూడి గారు అటు తన పని తాను చేసుకుపోతుంది అనేది చెప్తాం. రైట్. జూపూడి గారు ఏం చెప్తారు? ఆధారాలకి సంబంధించి మీరు అన్ని చెప్తున్నారు, ఇలా లేఖ రాశారు, లేకపోతే ఇలా జరిగింది, బయట పెట్టారు, లేకపోతే చర్యలు తీసుకోలేదు, ఎందుకు ఇదంతా కూడా లింక్ అని మీరు అంటున్నారు. మరొక పక్క ఇటు బీజేపీ గానీ ఇటు వైసీపీ ఈ రోజు ప్రత్యేకించి ఈ రోజు ఉదయం కూడా 12 ఛార్జ్ షీట్లు ఫైల్ చేసిన జేడి లక్ష్మీనారాయణని మీరే ఫోర్స్ చేశారు ప్రత్యేకించి అని చెప్పి ఈ రోజు ప్రెస్ మీట్ లో గానీ వైసీపీ గానీ అటు అంబటి రాంబాబు గానీ వీళ్ళందరూ కూడా మీరే ఫోర్స్ చేయిస్తున్నారు, కాగితం అది కూడా ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది అని చెప్పంటున్నారు. ప్రత్యేకించి జేడి లక్ష్మీనారాయణ కూడా టీడీపీలో చేరే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అంతా ఇలా మీరే చేస్తున్నారని వైసీపీ అంటారు. అంటే జేడి లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం పార్టీలో చేరడానికి కల్నల్ సింగ్ రాసినటువంటి లెటర్కి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆ లెటర్ ఈ రోజు రాసింది కూడా కాదు అది. సో చాలా లాంగ్ బ్యాక్ నుంచి ఉన్నటువంటి ఈ కేసుని ఈరోజు మనం డిబేట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ సెంట్రల్ పాయింట్ ఏంటంటే ఈ డెమోక్రటిక్ ఇనిషియేషన్ అంటే పుల్లారావు గారు దీంతో ఏకీభవించకపోవచ్చు, జూపూడి గారు నేను కూడా ఏకీభవించకపోవచ్చు, లేకపోతే ఒక పనికిమాలిన సంస్థలాగా వాటిని మాట్లాడుకోవచ్చు. కానీ అంటే ది పర్పస్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్పస్ దీని సిబిఐ కానీ సుప్రీంకోర్టు కానీ
ది మేజర్ పర్పస్ టు ఎస్టాబ్లిష్ దీస్ డెమోక్రటిక్ ఇనిషియేషన్స్. ఏదో పనికి మాల వాళ్ళు వస్తారు, వాళ్ళు పని చేయకపోతే మనం ఏ విధంగా మాట్లాడుకుందామని కాదు. వీటికి కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఉండాలి, దానిలో క్యారెక్టరైజ్డ్ పర్సన్స్ ఉండాలి. నిన్నగాక మొన్న అదే ఒక డైరెక్టర్ని సుప్రీంకోర్టులో ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి అది పనిష్మెంట్ అని సుప్రీంకోర్టు చెప్పి పంపించింది. పాపం మా పెద్దలు పుల్లారావు గారు అది మిస్ అయినట్టున్నారు. లేకపోతే రఘురాం గారు చెప్పినట్టుగా సిబిఐ డైరెక్టర్ మీద కేసులు ఉన్నాయట, ఇది ఎవరో వేయించినవి కాదు ఇవన్నీ కూడా. సో ఇలాంటి వేళని నియమించేది ఎవరు? వీళ్ళందరినీ కూడా అక్కడ రిక్రూట్ చేస్తూ ఉన్నారు? గవర్నమెంట్ కాదా? ఇందాక సూపర్విజన్, ల్యాగింగ్ ఆఫ్ సూపర్విజన్ ఒకటి వచ్చింది సబ్జెక్ట్లో. అంటే దీన్ని మొత్తాన్ని కూడా ఒక ఈ జ్యుడిషియరీ సిస్టమ్ మీద కానీ లేకపోతే ఈ రిక్రూట్మెంట్ మీద కానీ ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, లేకపోతే ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళేం చేస్తున్నారనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ దీని మొత్తానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ, అందుకే నేను చెప్పాను నిద్రపోతున్న ప్రభుత్వం అయి ఉండాలి, లేకపోతే అహంభావంతో ఉన్న ప్రభుత్వం అయినా ఉండాలి. మీరు అడిగారు ఇందాక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కేసులు ముందుకు వస్తున్నాయి, ఈ 2 సంవత్సరాల నుంచి కేసులు కదలటం లేదు అని అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి ఇష్టమైన కేసులు బయట తొవ్వి తీస్తూ ఉన్నారు, ఇష్టమైన కేసుల్ని లోపల పడేస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉండకూడదు. డెమోక్రసీలో మీరు ప్రతి ఆర్గనైజేషన్కి స్వేచ్ఛ ఉండాలనేది చెప్తూ ఉంది. ఆ స్వేచ్ఛను మీరు హరించి వేస్తా ఉన్నారు. ఈ లక్షణాలు చర్చలు అందరూ పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికి ఈ డాక్యుమెంట్ కేంద్రం అధికారంలో దగ్గరగా ఉన్న